ఇంటింటికి సుపరిపాలనలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామం తోట కాలనీలో సుందరపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు. భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి 2 నెలల్లో ఇల్లు కట్టించేస్తానని, అప్పటి వరకు సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటే తానే అద్దె చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఆడపిల్లలు ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు. మంత్రి నేరుగా తమకు ఇంటికి వచ్చి తమ దుస్థితి చూసి అడగకుండానే వరాలిచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. 10th క్లాస్ మీద ఈ అమ్మాయికి ఇక్కడ పడేలాగా ఈ అమ్మాయి నీ 10th క్లాస్ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి? స్కూల్లో ఎందుకు ఎట్టించావు? పాస్ అయ్యావా నువ్వు? ఆ సర్టిఫికెట్లు నీకు జాబ్ అయింది తను చిన్నది. నువ్వు బాగా చదువుతున్నావా? బాగా చదువుతా? నువ్వు బాగా చదువుతుందా? ఆ పిల్లలు బాగా చదువుతుందా? మీ చెల్లి ఏమో నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని. మీరు ఈలోగా ఎక్కడ ఉంటారు? ఈ లోపు ఎక్కడ ఉంటారు? ఓ పని చేయండి, వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి అద్దె ఇంట్లోకి చేర్చి ముందు ఇది తీసేసి ఫౌండేషన్ అయ్యి నేను వేయింతాను, రేకు పెట్టి కట్టిందాం. దానికి ఏమన్నా సహకరించండి, మ్యాండేటరీ కదా, లేదా చేసేద్దాం పని. వీళ్ళని పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించేద్దాం. ఎవరన్నా మంచి మేస్త్రి ఉంటే తీసుకురా. కొన్ని రోజులు అప్పటి వరకు అద్దె నేను కడతాలే. అదే అద్దె నా ఫోన్పే ఏదైనా పెట్టు, అద్దె ఎంత అయితే అంత 2 నెలలు పడద్దులే. ఎలాగా రేపు నువ్వు స్పీడ్గా స్టార్ట్ చేసినా 2 నెలలు పడద్దు కాబట్టి పెట్టేసి చెప్తాను.